సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ కూడా వెల్కమ్ అండి. సో ఫ్రెండ్స్, ముందుగా నా పేరు బాలగోపాల్ దుర్గాప్రసాద్ అండి. సో మాది ఈ బిజ్ గురుకుల్ గురించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను మీకు షేర్ చేస్తానండి. సో కంప్లీట్లీ వర్క్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలని, అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, సో నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా నేను చెప్పేటువంటి విషయాలు మీకు అర్థమవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేపాటికండి, బిజ్ గురుకుల్ ఫ్యామిలీలో స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదండి. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో అండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. అలాగే 10th అంటే చదువుకున్నటువంటి వారు కూడా దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ వైఫ్ అండి, హౌస్ వైఫ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. అలాగే కాలేజీ స్టూడెంట్స్ కూడా దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. అలాగే దీనికి టైము టార్గెట్స్ అనేటువంటి కూడా ఏమీ ఉండవండి. ఈ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్లో కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. మనకున్నటువంటి ఫ్రీ టైంలో, మనకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి టైంలోనే 2-3 అవర్స్ వర్క్ చేసుకుని మనమైతే మనీని ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగూ అంటే, ఫస్ట్ మనకున్నటువంటి స్మార్ట్ ఫోన్ అండి. ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ వాడకం అనేటువంటిది అందరికీ కూడా వచ్చి ఉండాలి. సో ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం అనేటువంటి రానటువంటి వాళ్ళైతే ఎవరు లేరు కదా. ఖచ్చితంగా అందరికైతే స్మార్ట్ ఫోన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా వాడుతున్నారు, దాన్ని అలాగే చూస్తున్నారు కదా. సో ఈ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్లో మనకి 26 హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ అనేవి ఉంటాయండి. ఈ 26 హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ కూడా మనకి 5 రకాలైనటువంటి కోర్సెస్లో లభిస్తాయి. ఫస్ట్ వచ్చేవాటికండి డిజిటల్ మాస్టరీ, అలాగే ట్రాఫిక్ మాస్టరీ, అలాగే ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, అదేవిధంగా మనకి ఫినాన్స్ మాస్టరీ, అదేవిధంగా మనకి ఫినాన్స్ మాస్టర్ అని చెప్పనేసి 5 రకాల కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ 26 డిజిటల్ స్కిల్స్ అనేటువంటివి మనకి ఈ యొక్క 5 కోర్సెస్లో లభ్యమవుతాయండి. ఇవి 2000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000 వరకు కూడా కాస్ట్ ఉంటాయి. ఈ కాస్ట్ని పెట్టి మనం బై చేసి కొనుక్కొని దీంట్లో మనం స్కిల్స్ని నేర్చుకుని మనం మనీ అయితే ఎర్న్ చేస్తారు. సో దీంట్లో మనకి 3 వేస్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రీలాన్సింగ్ అండి. ఫ్రీలాన్సింగ్ మీన్స్ ఏంటంటే, ఎక్కడైతే వేకెన్సీ జాబ్స్ ఉంటాయో అక్కడ మనకున్నటువంటి CV కరికులం ఏదైతే జాబ్ అప్లై చేసే ముందు CVని మనం క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ CVని అప్లై చేసి ఆ ఫ్రీలాన్సింగ్లో మనం జాబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 26 హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుని మనం ఎక్కడైనా కానీ వర్క్ చేసుకోవడానికి అన్ని విధాల యూస్ఫుల్ అండి. అదేవిధంగా జాబు లొకేషన్ వచ్చేపాటికి బిజ్ గురుకుల్లో మనకి ఇక్కడే జాబ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ అయితే ఉండదండి. మనం ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీలో మనం అప్లై చేసి జాబ్ అనేటువంటిది చేసుకుంటాము. సో అది ఫస్ట్ వే అండి. సెకండ్ వే ఈజ్ అఫిలియేటివ్ మార్కెటింగ్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో ఈ 2024లో ప్రతి ఒక్కరికి కూడా అఫిలియేటివ్ మార్కెటింగ్ అనేటువంటిది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఈ అఫిలియేటివ్ మార్కెటింగ్ అనేటువంటిది హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్లో హై పేయింగ్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనం బిజ్ గురుకుల్లో జాయిన్ అయిన తర్వాత ల్యాక్స్లో ఎర్న్ చేస్తారు, అలాగే 50,000 ఎర్న్ చేస్తారు, డైలీ వైజ్ 20,000 ఎర్న్ చేస్తారు, అలాగే 5-2K అంటే 5K నుంచి 10K డైలీ నేను ఎర్న్ చేశానని చెప్పనేసి చెప్తూ ఉంటారు కదా. అది ఎలా ఏ విధంగా చేస్తారు అనేటువంటి విషయాన్ని కనుక మనం ప్రస్తావన చేసుకున్నట్లండి. సో ఈ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్లో మనం సోషల్ మీడియా ఏదైతే సోషల్ మీడియా ఉంటుందో, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ అందరూ కూడా సోషల్ మీడియాను ఉపయోగించి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాము, అలాగే యూట్యూబ్ షార్ట్స్ చూస్తాము, అలాగే చాలా సోషల్ మీడియా అనేటువంటి చూస్తూ ఉంటాము కదా. ఈ సోషల్ మీడియాను ఉపయోగించి ఏదైతే బిజ్ గురుకుల్ బ్రాండ్ ఉందో ఈ బిజ్ గురుకుల్ బ్రాండ్ మనం పబ్లిసిటీ చేస్తామండి. పబ్లిక్కి చేరవేస్తాము. సో పబ్లిక్కి చేరవేయటం వల్ల ఎవరైతే ఈ యొక్క బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు మీ ద్వారా జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ఎన్రోల్ అవుతారు. కాబట్టి కంపెనీ మీకు అనేటువంటి కమిషన్ బేస్ మీద ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క విధమైనటువంటి అమౌంట్ అనేటువంటిది మీకు కన్స్ట్రక్షన్గా కమిషన్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ ఉపయోగించి సోషల్ మీడియాని ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా స్కిల్ని డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్ అయినండి, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రీ టైంలో 2-3 అవర్స్ జస్ట్ స్కిల్ని నేర్చుకుని 2-3 అవర్స్ కష్టపడి
50 to 1 lakh ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే మంత్లీకి వచ్చి 5 lakhs 2 lakhs 3 lakhs అలా ఎర్న్ చేసే వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు, అసలు మనం మనీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, బిజ్ గురుకుల్లో మనం ఎందుకు మనీ పే చేయాలా అనేటువంటి ఫస్ట్ ఉంటుంది. ఏంటంటే అండి, ఇక్కడ కెరియర్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అలాగే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు, అలాగే హౌస్ వైఫ్ ఉంటారు. వీరందరికీ కూడా ఈ స్కిల్ అనేటువంటిది రావాలండి. ఫస్ట్ ఇప్పుడు మన ఎల్కేజీ స్టూడెంట్ ఒకవేళ జాయిన్ అయితే వాళ్ళకి అంటే ఇప్పుడు చదువుకునేటువంటి ఎల్కేజీ స్టూడెంట్కి మనం 25,000 నుంచి దాదాపు ఒక్కొక్కరు అయితే 30,000 కట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చాలా రకరకాలైనటువంటి ఏరియాలో రకరకాలైన ఫీజెస్ అయితే వసూలు చేస్తారు. కానీ అదేవిధంగా బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్లో మన మీద మనమే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మనకున్నటువంటి స్కిల్ని మనం డెవలప్మెంట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మనీ ఎర్న్ చేసేటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి ఇదేంటంటే 2,000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000 వరకు కూడా మనకి కోర్సెస్ అనేటువంటివి అవైలబుల్ ఉంటాయి. దాంట్లో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడ మనం పే చేసుకొని ఆ కోర్స్ అయితే కొనుక్కొని మనం ఇన్వాల్వ్ అయ్యి మనం కనుక అఫిలియేటివ్ మార్కెటింగ్లో స్కిల్ని కనుక సరిగ్గా యూజ్ చేసుకుని చెప్పినట్టుగా మెంటర్ చెప్పినట్టుగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చండి. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మెంటర్ చెప్పినటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళాలంటే మనకు ఆనెస్టీగా ఇక్కడ చెప్పుకోవాలంటే అండి, ట్రూత్ ఉండాలండి. ఫస్ట్ మనం నమ్మాలి, ఏదైనా కానీ ట్రస్ట్ చేయాలండి. సో ఏంటంటే లైఫ్ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, సో ఏ రూట్ మనం వెళ్తే ఏ విధంగా ఇబ్బంది పడతామా అని చెప్పనేసి ఏ రూట్ కూడా మనకి తెలియకుండా ఉంది. ఏంటంటే చీకటి అంధకారంలో బతికేస్తున్నారు. ఎలా అంటే ఒక జాబ్ అనేటువంటిది చేస్తున్నాము, సో ఆ జాబ్కి వచ్చేటువంటి జీతంతో మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నటువంటి అన్నీ కూడా ఘటన అవుతాయని చెప్పనేసి మనం అనుకుంటున్నాము. కానీ ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ ఇంకా ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించినటువంటి స్కిల్ని డెవలప్మెంట్ చేసుకుంటే మనం ఇంకా ఎర్న్ చేయొచ్చు అనేటువంటి స్కిల్ అయితే ఎవరు చెప్పరండి. సో దానివల్ల మనమందరూ కూడా ఇంకా అలాగే ఉండిపోతున్నాము. సో నేను కూడా ఈ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా చాలామంది కొంతమంది నమ్ముతారు, కొంతమంది ట్రస్ట్ చేయరు. ఏదైనా కానీ అంటే ఇప్పుడున్నటువంటి జనరేషను ఈజీ వే మనకి ఎర్న్ అవుతున్నారు, అలాగే చేంజ్ అవుతున్నారు. కాబట్టి మనం ట్రస్ట్ చేసి ఫస్ట్ నేను చెప్పిన మాటలే కాదండి, మీరు కూడా ఒకసారి బిజ్ గురుకుల్ అనేటువంటి ప్లాట్ఫామ్ ట్రస్టెడా కాదా అనేటువంటి చెక్ చేసుకోండి. అలాగే మనకి ఈ బిజ్ గురుకుల్లో ప్లాట్ఫామ్లో జాయిన్ అయిన తర్వాత అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి, అది ఎవరి ఇంట్రెస్ట్ వారిది. అయితే మనకి మామూలుగా జనరల్లీ జీతం అనేటువంటిది ఎర్నింగ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మంత్ ఎండింగ్కి జనరల్గా వస్తుంది. కానీ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్లో అలా కాదండి, ప్రతి థర్స్డే కూడా పేమెంట్ డే అంటారు. ఈ ప్రతి థర్స్డే కూడా మనకి పేమెంట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఎక్కువగా అమౌంట్ ఎవరైతే ఎర్న్ చేస్తారో, సో ఈ అమౌంట్ లాట్ ఆఫ్ అమౌంట్ అంటే 7 to 10,000 అలా 10 lakhs అలా ఎర్న్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ నుంచి మనం అచీవ్ చేయొచ్చు, అలాగే ముందుకు సాగిపోవచ్చు. సో ఈ విధంగా బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక నెంబర్ 1 ప్లాట్ఫామ్గా ఉంది. అలాగే చాలామంది దీన్ని నమ్మి ట్రస్టెడ్గా చేసుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది సక్సెస్ అయ్యారండి. సో మీరు కూడా ఏంటంటే అంటే మనీ టేక్ యాక్షన్ అని చెప్పనేసి ఏదైతే మనం నిర్ణయం తీసుకున్నామో దాన్ని కమిటెడ్గా వర్క్ చేయాలండి. ఫస్ట్ ఏది కూడా అంత ఈజీగా అయితే రాదు, సో ట్రస్ట్ చేయాలి. సో మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకోండి, ఈ టైంలో నేను ఇది చేసుకోవాలని చెప్పనేసి ఒక 6 months మీరు టైం పెట్టుకోండి. 6 months మీరు టైం పెట్టుకొని ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేటువంటి రిటర్న్ రావాలి, అలాగే నాకు కొంచెం మనీ అనేటువంటి చేంజ్ అవ్వాలి, మన లైఫ్ స్టైల్ మారాలి, అలాగే మనకు ఉన్నటువంటి డ్రీమ్స్ అనేటువంటి అచీవ్ చేసుకోవాలని చెప్పనేసి ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకుని మీరు కమిటెడ్గా చేయండి. ఖచ్చితంగా అయితే మీరు సక్సెస్ అవుతారు. అలాగే దానికి ఏంటంటే జస్ట్ మనం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. ఫస్ట్ దీనికి ఏంటంటే అంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ అలాగే స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే దీంట్లో అయితే ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫీజు వాళ్ళే కట్టుకునేంత స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. అలాగే 13 lakhs ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, 40 lakhs ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది అయితే బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది అల్టిమేట్గా అందరికీ కూడా ఎర్న్ చేస్తుంది. సో ఏంటంటే మనం ఏంటంటే ఏదైతే వర్క్ ఉందో ఇది ఏంటంటే సోషల్ మీడియాను ఉపయోగం చేసుకునేటువంటి పని కాబట్టి నిజం ఉంటుంది. అలాగే చాలామంది ఏంటంటే కొంతమంది వేరే విధంగా ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ట్రస్ట్ ఎవరిని కూడా మనం నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చెక్ చేసుకొని సో మీరు కూడా ఈ బిజ్ గురుకుల్ అనేటువంటి ప్లాట్ఫామ్లో మీరు కూడా జాయిన్ అయ్యి మనీని ఎర్న్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బిజ్ గురుకుల్లో జాయిన్ అవ్వడానికి అలాగే ఇంకా పూర్తి డీటెయిల్స్ కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.
సో నేను హార్ట్ఫుల్లీ మీకు జాయిన్ అయిన తర్వాత మీకు మనీ ఎర్న్ చేసేందుకు కూడా నేను స్ఫూర్తిగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. అలాగే నా హెల్ప్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వీక్లీ వైజ్ మీకు తెలుగు ట్రాక్షన్ కూడా తెలుగులో మీకు ట్రైనింగ్ చేసి మీకు చెప్పి మీ ద్వారా ఈ వర్క్ అనేటువంటిది చేసి సో మీరు కూడా మనీ ఎర్న్ చేసేంత వరకు కూడా నా గైడెన్స్ అయితే ఉంటుందండి. ముందుగా గుర్తుపెట్టుకుని నా పేరు బాలగోపాల్ దుర్గాప్రసాద్ అండి. సో ఇది బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది అల్టిమేట్ అండి, చాలా వరకు కూడా ట్రస్టెడ్గా ఉంది. అలాగే మీరు కూడా గూగుల్లో అంటే యూట్యూబ్లో కూడా చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించండి. సో ఇది నిజంగానే మనం చేయవచ్చా నమ్మవచ్చా అనేటువంటిది డౌట్ అయితే వదిలేసేయండి. సో కన్ఫామ్గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి వర్క్ను బట్టి మీకున్నటువంటి మనీని బట్టి. సో 2000 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో విషయం చెప్తున్నాను, 2000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 15,000 వరకు కూడా దీంట్లో మనం కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఆ కోర్సెస్ అనేటువంటివి నేర్చుకొని మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. సో ఈ విధంగా మంచి బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది మీతో షేర్ చేసుకున్నందుకు నేను అన్ని విధాలా కూడా కృతజ్ఞతలై ఉంటాను. సో ఈ విషయాన్ని కనుక మీరు ఇగ్నోర్ చేసి విన్నాం కదా వదిలేయకుండా దీనికి ఒకసారి థింక్ చేయండి. అలాగే పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా మీకైతే ఇది ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, సో బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎర్న్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. అలాగే నా టీం మెంబర్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో అది కంటిన్యూ అవుతున్నారు. సో ఇప్పుడే జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు నేను ఇక నుంచి మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ నా లింక్ని మీకు షేర్ చేసి నేను మీతో కాంటాక్ట్లో ఉంటాను. సో 100కి 100% కూడా నా ద్వారా మీకు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నా నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. అలాగే మీకున్నటువంటి డౌట్స్ ప్రతిదీ కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. చెప్పి మీకు 100% తెలుగు సెక్షన్లో గైడెన్స్ ఇస్తాను. గైడెన్స్ ఇచ్చి మీకు ఏదైతే బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది నమ్మారో అదేవిధంగా ట్రస్ట్ చేయండి, నమ్మి మీరు కూడా ఎర్న్ చేసి మనీని అయితే మీకున్న డ్రీమ్స్ని అయితే మీరు అచీవ్మెంట్ చేసుకోండి. సో బిజ్ గురుకుల్ అనేటువంటి ప్లాట్ఫామ్ అనేటువంటిది అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్ తరానికి ఒక రాబోయేటువంటి గోల్డెన్ ఛాన్స్గా చెప్పొచ్చు. సో ఎందుకంటే కాలేజీ స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ డ్రీమ్స్ ఫుల్ఫిల్గా దీంట్లో మనం అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ప్రూఫ్స్తో సహా ఉన్నారు. అలాగే వాళ్ళకున్నటువంటి టార్గెట్స్ వాళ్ళకున్నటువంటి లైఫ్ స్టైల్ అనేటువంటి చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా మీరైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అది 2000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000 వరకు కూడా అమౌంట్ ఉంటుంది కాబట్టి ఏ కోర్సు మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ అయితే మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు కూడా ఎర్న్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.